10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. కొంచెం నాకు హెల్త్ బాగలేక ఒక ప్లాంటేషన్ పెడితే చెట్ల వలన సత్కర్మ బ్యాలెన్స్ వస్తుందని చెప్తాం వలన నేను చెట్లు పెడదాం అనుకున్నా. నాకు అప్పుడు ఫామ్ లేదు. మీరు ఎక్కడ పెట్టారు అంటే రోడ్డు పక్కకు కూడా పెట్టు ఏమైనా చెట్లు అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. అప్పుడు అనుకోకుండా నేను ఈ ఫామ్ అమ్మేసిన ఫామ్ మళ్ళీ నాకు రిటర్న్ వచ్చి ఈ ఫామ్లో పెట్టిన మల్బార్ పెట్టిన. కానీ ఈ చెట్లు ఖర్జూరా అనేది 2019లో 5 yearsకి వస్తుంది. వేరే దగ్గర అనంతపూర్లో ఒక ప్లాంట్ సుధీర్ నాయుడు అనే ఆయన మెయిన్ ప్లాంట్ చేసిన మొట్టమొదటి చేసిన ఇవాళ 14 years అయింది ఆయన పెట్టి. ఆయన చేసినది చూసి ఆయనకు 20 lakhs వస్తుంది ఇన్కమ్ దీంట్లో అని చెప్పారు. కానీ ఆయన దగ్గరికి పోయి మేము అడిగితే 20 lakhs అనేది రాదు, 5 to 10 lakhs వస్తుంది, ఇట్లుంటుందని చెప్పిండు. దాని ప్రకారం మేము పెట్టినాము. ఇక్కడ సెట్ అవుతుందో కాదో అని నేను అప్పుడు ఫస్ట్ తీసుకొచ్చి 270 plants పెట్టినాము. ఇక్కడ 270 plants పెట్టిన దాంట్లో 50 plants చనిపోయినాయి. సరిగ్గా పెడతాం రాక. ఏ ఇయర్లో సార్? 2019 ఆగస్టులో పెట్టాను. ఆగస్టులో పెట్టినప్పుడు ఒక 40-50 plants చనిపోయినాయి. కొంచెం నర్వస్ అయినాం. మాకు సర్వలేదు. తర్వాత మళ్ళీ మొత్తం సక్సెస్ అవుతామని ధైర్యంతో పెట్టినాము. పెట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ ఈ ప్లాంట్స్ తెస్తే క్రాప్ వచ్చింది. ఒక 10 plantsకి 10 plantsకు ఆ వచ్చిన క్రాప్ ఎట్లుందంటే స్వీట్నెస్ గుజరాత్ని మించిపోయి అనంతపూర్ది ఎట్లుందో అట్లనే ఉన్నది మనది కూడా. మనం కూడా తెలంగాణలో వండుతాం, తెలంగాణలో మంచిగానే వస్తుండొచ్చు అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం. సూర్యాపేట అక్కడక్కడ వేసిన దానికంటే కూడా మా దగ్గర రామాయపేటలో మంచిగా వచ్చింది. రామాయపేట వెదర్ సెట్ అయిపోయిందని మాకు డిసైడ్ అయిపోయింది. రామాయపేట వెదర్ వలన కానీ చెట్లన్నీ గ్రోత్ వచ్చినాయి, చెట్లు మంచిగా ఉంది అని చెప్పి మళ్ళీ లాస్ట్ ఇయర్ జనవరిలో నేను మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇంకొక 750 plants తీసుకొచ్చాను. ఇప్పుడు ఇదంతా 750 plants 1 year బ్యాక్ వేసింది. కరెక్ట్గా తీసుకొచ్చి సార్ ఇవి కోయంబత్తూరు దగ్గర అక్కడి నుంచి నిజాముద్దీన్ అని ఆయన తీసుకొచ్చిండు. ఇది ఇరాన్ ల్యాబ్ నుంచి వచ్చినాయి ఈ ప్లాంట్స్. మొదట వచ్చినాయేమో లండన్ ల్యాబ్ టిష్యూస్, ఇవి వచ్చినాయి ఇరాన్ ల్యాబ్ నుంచి. ఇవి చెట్లు మంచిగా ఉన్నాయి. కరోనా టైంలో వాళ్ళ దగ్గర ఆగిపోయింది లాట్ అని తీసుకొచ్చారు, మాకు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాంట్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్కి క్రాప్ వచ్చేస్తుంది మాకు ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్కి మామూలుగా 5 yearsకి వచ్చే బదులు నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక 20% క్రాప్ అనేది దీంట్లో వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గ్రోత్ మంచిగా వచ్చింది, కొంచెం సిస్టమేటిక్గా చేసినాం. దీనికి ఏమైందంటే అందరూ ఎందుకు రాలేకపోతున్నారు అంటే ప్లాంట్ కాస్ట్ 4,600 rupees ప్లాంట్ కాస్ట్ అవుతుంది. ప్లస్ మెయింటెనెన్స్, స్టార్టింగ్ మెయింటెనెన్స్ కూడా 3,000 to 5,000 అవుతున్నది. దానివల్ల అందరూ రాలేకపోతున్నారు. గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అందరూ వస్తారు. ఇది ఇప్పటికే నాకు ఇండోనేషియా నుంచి మీ చెట్లన్నీ మాకు ఇచ్చేయండి, కాయనే పండక ముందే మేము కర్రీ చేస్తాం. మేము అక్కడ ఇండోనేషియాలో కర్రీ చేస్తున్నారు, పచ్చికాయనే కర్రీ చేస్తున్నారు. మాకు ఇచ్చే ఆర్డర్ అంటే కూడా కాలేదు. ఫస్ట్ టైం మేము మా కంట్రీలో తినిపించాలి. మాకు ఇండియాలో తినిపించిన దాంట్లో ఫస్ట్ మా తెలంగాణలో రామాయపేట నుంచే నేను ఈసారి కూడా ఈ ప్లాంట్స్ మొత్తం ఫస్ట్ ఇక్కడే గేట్ దగ్గర పెట్టి ఇక్కడనే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. జూన్లో ఇక్కడ మనోళ్ళు లాభం సంగతి తర్వాత, ముందు మనోళ్ళందరికీ కాయ తినాలి, టేస్ట్ ఏంటిది అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ప్లాంట్ల వల్ల లాభం వచ్చేస్తే వాళ్ళు కూడా అందరూ యూత్ అంతా కూడా ఇది మనందరం అగ్రికల్చర్ ఫీల్డ్ మీద వచ్చి మంచిగా అవుతారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తాం. వాళ్ళు కూడా రెగ్యులర్గా మాకు వచ్చి ఇట్లా చేయమని చెప్పారు. గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నది కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి రైతులందరూ చేసుకోగలుగుతారు. సార్ ఇంకోటి ఇప్పుడు ఎకరా పనిచేస్తున్నాను. మన రామాయంపేట మండలంలో మన సత్యనారాయణ సార్ గారు ఇప్పుడు 13 ఎకరాల్లో 10 ఎకరాలు గాను మనకు డేట్ పామ్ క్రాప్ పెట్టడం జరిగింది. అంటే ఇది మన తెలంగాణ మొత్తంలో చూస్తే అన్నిటికంటే మంచిగా ఇక్కడ వచ్చినట్టు మేము అబ్జర్వ్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రైతు పాటిస్తున్నది మేజర్గా ఏంటంటే మనకు ఆర్గానిక్గా చేస్తున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రం అంతా ఒకటే దాంట్లో కలెక్ట్ చేసి దాన్ని డ్రిప్ ద్వారా పంపించడం ద్వారా కాయలకు మనకు టేస్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇందులో 2019లో నాటిన మెడ్జోల్ వెరైటీ కానీ, ఇలైట్ వెరైటీ కానీ ఇందాక రైతు చెప్పినట్టు చూస్తే వాటిలో వేరే క్రాప్తో వేరే ఏరియాలో పెరుగుతున్న వాటికంటే పోలిస్తే వీటిలో స్వీట్నెస్ ఎక్కువగా రావడం కానీ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ రకంగా మన తెలంగాణ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కానీ, మరి మొక్కల ఖర్చులకు కానీ, మరి ఇందులోకి వేయాల్సిన మల్చింగ్ విషయానికి వచ్చేసి ఇటువంటి అంశాలపైన సబ్సిడీ రాయితీ రూపంలో ఇస్తే మిగతా రైతులు కూడా ఇవి చూసి మోటివేషన్ అయ్యి పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఇస్తే ఖచ్చితంగా మేము ఈ బెల్ట్లో వచ్చిన ఫ్రూట్స్ స్వీట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మంచి డిమాండ్ కూడా ఉంది కాబట్టి వేరే రైతులు కూడా ముందుకు వచ్చి పెట్టుకుంటారు. అలాగే మనకి ఈ క్రాప్ వచ్చేసి మన 1 ఎకరానికి వచ్చేసి 27 feet ప్రకారం పెట్టుకుంటే 60 మొక్కలు వస్తాయి.
కానీ మన రైతు ఈసారి ఇక్కడ కొత్తగా ప్రయత్నం చేసి ఇందులో సక్సెస్ పొందిన వాటిలో ఏంటంటే మనకు 20 ఫీట్ల ద్వారా వేశారు. 20 ఫీట్ల ద్వారా వేసిన దాంట్లో మేజర్గా 750 మొక్కలు మనకు బర్హీ వెరైటీ అని వేశారు. ఈ బర్హీ వెరైటీ ఒక ఎకరానికి మనకు 100 మొక్కల్లాగా ఇప్పుడు అకామిడేట్ చేయడం జరిగింది. ఇవి కూడా టిష్యూ కల్చర్ నుంచి ప్లాంట్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో రైతు చాలా శ్రద్ధ వహించారు. బయట ఇరాన్ కానీ మన కోయంబత్తూరు వాళ్ళను అప్రోచ్ చేసేసి మంచి వెరైటీ అంటే విత్తనం మంచిది ఎంచుకుంటే మంచి క్రాప్ కూడా బాగా వస్తుంది కాబట్టి విత్తన ఎంపికలో చాలా శ్రద్ధ వహించి ఇంత మంచి నాణ్యత కలిగిన మొక్కలు తీసుకోవడం వల్ల ఈ క్రాపు మనకేంటంటే ల్యాబ్లో ఒక 2 ఇయర్స్ పెరుగుతుంది. తర్వాత మంచి స్ట్రెంత్ బుషి అంటే ఇక్కడ మేము ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు 2 సంవత్సరాల్లో ఉండాల్సిన క్రాపు అది ఫస్ట్ ఇయర్కే ఆ లష్నెస్ కానీ ఆ బుష్నెస్ మంచి గ్రీనిష్ కలర్ మొక్కలు కూడా రావడం జరిగింది. మేము ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరి జిల్లా ఉద్యానాధికారి సార్ కూడా సానుకూలంగా స్పందించారు. దీనికి ప్రభుత్వానికి రైతులకు ఖచ్చితంగా సబ్సిడీ అందజేస్తే మరికొందరు రైతులు ముందుకొచ్చి పెట్టుకొని మంచి లాభం పొందుతారని అనుకుంటున్నాము. సత్యనారాయణ గారు మేడ్చల్ నుంచి ఇక్కడికి వచ్చి 13 ఎకరాల్లో పెంచుతున్నారు ఆర్గానిక్ మేనర్లో. అయితే ఈ తోటకు రానున్న రోజుల్లో సబ్సిడీ కోసం అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్టు గవర్నమెంట్కు మేము సబ్మిట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత మిగతా రైతులకు కూడా ఈ యొక్క సబ్సిడీ సౌకర్యాన్ని కల్పించాలనే ఆలోచనతో ఈ సత్యనారాయణ గారి ఈ ఖర్జూరం తోటను విజిట్ చేసి వీరి యొక్క దీన్ని ఫ్రీక్వెంట్గా కూడా వీళ్ళకు వచ్చి సాంకేతిక సలహాలు ఇవ్వడానికి కూడా మా స్టాఫ్ను నియమిస్తున్నాం సార్. దీన్ని భవిష్యత్తులో మన తెలంగాణ రైతులకు అందరికీ తీసుకుపోవడానికి మా డిపార్ట్మెంట్ శాయశక్తిగా ఆయిల్ ఫామ్ లెవెల్లో దీనికి కూడా మొక్కలు ఆర్గానికల్లీ చాలా హెల్దీగా ఉన్నాయి సార్. హెల్దీగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది 2.5 years ఉండాల్సిన మొక్క 1 year లోపలే ఇంత హెల్దీగా పెరిగింది. ఇది గ్రోత్ ఎక్కువ వచ్చింది. ఈ రెడ్ చెరకా సాయిల్స్, ఆవు మూత్రం, ముఖ్యంగా ఆవు పేడ యూజ్ చేయడం, తర్వాత ఈ మల్చింగ్, ఆ తర్వాత డ్రిప్లు, ఇవన్నీ మొక్కకు అనుకూలమైనటువంటి కండిషన్స్ కల్పించడం వల్ల మంచి లగ్జరీస్ గ్రోత్